మనము బహిరంగంగా జీవిస్తున్నామా, రహస్యంగా జీవిస్తున్నామా? ప్రతి మనుషుడు రెండు రకాల జీవితాలను జీవిస్తున్నాడు. అందరికీ తెలిసిన జీవితం ఒకటి. మనము అందరినీ ప్రేమించేవారిగా, మంచి నడవడిక కలిగి జీవిస్తాము. బుద్ధిమంతులుగా, వినయంగా, దేవునికి ఇష్టమైన కుమారుడిగా అందరికీ తెలిసేలా జీవిస్తున్నావా? పైకి భక్తిపరుడు అనే వేషధారి వల్ల జీవిస్తున్నావా? రహస్య జీవితం. మన రహస్య జీవితం చాలా చాలా ప్రాముఖ్యమైనది. అందరూ నేను ఏది దాచినా ఎవరికి తెలియకుండా జీవిస్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉంటున్నాను, నా రహస్యములు ఎవరికి తెలియదు అని ఎప్పటికీ మీరు అనుకోవద్దు. అయితే పైకి మంచివారిగా నటిస్తూ నీ హృదయం అనే చీకటిలో తప్పులు చేస్తున్నావా? ఎవరూ చూడని 4 గోడల మధ్య మీరు చేసే క్రియలను దేవుడు చూస్తున్నాడు. నా ప్రియనేస్తమా, బైబిల్లోని చిన్న వాక్యం చదువుకుందామా? కీర్తనల గ్రంథం 44వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు ఆ సంగతి పరిశోధింపక మానునా? నీవు చీకటిలో చేసే ప్రతి పాపము, ప్రతి రహస్య చర్యలను ఎవరికి తెలియదు అనుకోదు, దేవుడు చూస్తున్నాడు. నీ జీవితాన్ని దేవునిలో ఎదగనివ్వకుండా చేస్తున్నావా? దేవునికి ఆయాసకరమైన 4 గోడల మధ్య జరుగు నీ రహస్య పాపములను విడిచిపెట్టు. నా ప్రియనేస్తమా, పైకి భక్తి గలవాడిగా చీకటిలో రహస్యంగా ఉన్న నీ జీవితాన్ని విడిచిపెట్టు. వేషధారి వలె ఉండకు. దేవుడు నీ హృదయాన్ని గమనిస్తున్నాడు. దేవునికి ఇష్టమైన ఒకే ఒక్క జీవితాన్ని జీవించు. అదే దేవుడు ఇరుకులో విశాలత కలగజేయవాడు. ఈ భూమి మీద ప్రతి స్థలమందున ఆయన కన్నులుండును, అవి మంచివారిని చెడ్డవారిని చూచూ ఉండును. కాబట్టి నీవు తండ్రి, నా క్రియల కొలది ప్రతిఫలం దయచేయము అని ప్రార్థించు. నీ ప్రతి పాపాన్ని విడిచిపెట్టు. దేవునికి భయపడి జీవించు. దేవుడు నీకు ఇరుకులో విశాలత కలుగజేయును.